కుల వివక్షత చూపి కులం పేరుతో దూషించిన మునీర్ అహ్మద్ను తక్షణమే అరెస్టు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు. కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నంది విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న మునీర్ అహ్మద్ ఎస్సీ మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. టూలెట్ బోర్డు చూసి ఇల్లు బడగకు కావాలని మునీర్ అహ్మద్ ఇంటికి వెళ్లిన దళిత మహిళను ఇంట్లోకి పిలిచి ఇల్లు చూపించిన ఆ తర్వాత కులం అడిగి దళిత మహిళ అని తెలిసిన తర్వాత దళితులకు ఇల్లు బడగకు ఇవ్వమని చెప్పి దళిత మహిళని అవమానపరిచిన మునీర్ అహ్మద్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. జూలై 27వ తేదీన దళిత మహిళ అయినటువంటి వ్యక్తి తన ఇల్లు కావాలని ఇల్లు టూలెట్ బోర్డు కోసం వెతుకుతూ ఇల్లు బాడీ కోసమని వెళ్ళడం జరిగింది. అమ్మ హాస్పిటల్ దగ్గర టూలెట్ బోర్డు కనిపిస్తే వాళ్ళు వెళ్ళి మాకు ఇల్లు కావాలి అని అడిగితే ఆ ఇంటి ఓనరు వచ్చి పైన సెకండ్ ఫ్లోర్లో ఉందమ్మా చూపిస్తారు నేను పైకి పిలుచుకోవడం జరిగింది. అయితే అక్కడ పిలుచుకెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారు ఏమైనా అడిగి ఆయన మీ కులం ఏమైనా అడిగాడమని మేము ఎస్సీ మాదిగా అని చెప్తే సార్ మేము ఎస్సీ మాదిగలకు మేము ఇల్లు ఇవ్వము అని అనడం జరిగింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఆయన ఇల్లు ఆయన ఇష్టము ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆ మహిళ ఏమని అడిగిందంటే మీరు ఎస్సీ మాదిగలకు ఇల్లు ఇవ్వమంటే బోర్డు మీద రాయొచ్చు కదా, అప్పుడు మేము ఇంటి వరకు కూడా వచ్చే వాళ్ళం కాదు అని ఆమె అనడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇట్లాంటి మగురు మాటలు మాట్లాడతారనే కొవ్వెక్కి మాటలు మాట్లాడతారనే మేము ఈ మాదిగ ముండలకి ఇల్లు ఇవ్వమని చెప్పేది అని అనడం జరిగింది. అయితే సరే అక్కడ నుంచి వీళ్ళు వచ్చేసే క్రమంలో పదండి అని చెప్పేసి ఆమెతో పాటు ఉన్నటువంటి ఇంకో మహిళను ఆయన భుజం మీద చేసి అట్లా నెట్టడం జరిగింది. దీనిపైన బాధిత మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో అక్కడే కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నటువంటి అతని కూతురు కూడా వచ్చి